హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం ముగిసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన నేతలంతా భేటీ అయ్యారు. కులగణన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ సర్కార్ చేసింది కులగణన కాదు, కుల సర్వే అని బీజేపీ నేతలంతా విమర్శిస్తున్నారు. తెలంగాణ సర్వేకు కేంద్రం లెక్కలకు చాలా తేడా ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులాల వారీగా లెక్కలు తేలుస్తామని చెబుతోంది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కుల సర్వే మాత్రమే అని, అది కేంద్రానికి రోల్ మోడల్ కానే కాదన్నారు కిషన్ రెడ్డి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కుల సంఘాలతోని మీటింగ్లు నిర్వహించి కేంద్రం చేయబోయే కులగణన గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. మొత్తానికి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కులగణన, జనగణన గురించి జనాలకి అర్థమయ్యే విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని నేతలకు కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి పదాధికారుల సమావేశం ముగిసింది. ఈ పదాధికారుల సమావేశంలో కీలకమైన నిర్ణయాలను బీజేపీ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కుల గణన పైన ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వచ్చే సెన్సెస్ లెక్కలతో పాటు కులాల లెక్కలను కూడా తీయాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కులాల లెక్కలను చట్టబద్ధంగా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెన్సెస్ యాక్ట్ని కూడా అమెండ్మెంట్ చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ సెన్సెస్ యాక్ట్ అమెండ్మెంట్ చేసిన తర్వాత తీసేటువంటి కులాల లెక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా చట్టబద్ధత ఉంటుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్న అంశాలనైతే బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉమ్మడి 10 జిల్లాల వారీగా కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి వేరువేరుగా సమావేశాలు నిర్వహించడం, ఆ కులాల గణన ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరబోతుందో వారికి వివరించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కుల సర్వేకు ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల సర్వేకు చట్టబద్ధత లేదని, అయితే ఇప్పుడు తీసేటువంటి ఏదైతే సెన్సెస్ ప్రకారం తీసేటువంటి కులాల లెక్కలకు చట్టబద్ధత ఉంటుందన్న అంశాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటూ కూడా బీజేపీ నేతలకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. కుల గణన చేయడం ద్వారా కులాల ఒక సమగ్ర వివరాలు తెలుసుకోవడం వల్ల వారి యొక్క బడ్జెట్ అలొకేషన్లో కూడా వాళ్ళ దామాష ప్రకారం వాళ్ళకు అవకాశాలు దక్కుతాయని, అదేవిధంగా ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాలు, రాజకీయ రంగాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకి దక్కుతాయంటూ కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే చేయడం ద్వారా ఏదైతే ఇదే దేశానికి రోల్ మోడల్ అంటూ చెప్తుందో అసలు రోల్ మోడల్ కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుల సర్వే కేవలం సర్వే మాత్రమే అనేది పూర్తి స్థాయి చట్టబద్ధత దానికి లేదని, అది కూడా తప్పుల తడకగా చేసిరని, ఈ సరిగా లెక్కలు లేవంటే మరొక 2 రోజులు టైం ఇచ్చి కూడా లెక్కలు స్వీకరించారని, దీంట్లో చట్టబద్ధత ఎక్కడుందంటూ కూడా బీజేపీ నేతలైతే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 60 ఏళ్ళు రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎందుకు కులాల లెక్కలు చేయలేకపోయింది? బ్రిటిష్ కాలం నాటు చేసినటువంటి కుల సర్వే ఆధారంగానే ఇప్పటికీ పథకాలను అమలు పరుస్తుంది. 60 ఏళ్ళుగా ఎందుకు కాంగ్రెస్ ఈ లెక్కలు తీయలేదంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఈ బ్రిటిష్ కాలం తర్వాత మొదటిసారిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ కులాల లెక్కలు తీస్తున్నటువంటి అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండాలంటూ కూడా ఈ పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాల వారీగా 10 జిల్లాల వారీగా అయితే 10 జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల వారీగా కుల సంఘాల సమావేశాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా బీసీ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, కులాల లెక్కలు తీయడం వల్ల వచ్చేటువంటి లబ్ధీలను వాళ్లకు వివరించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుల సర్వే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సెన్సెస్తో కలిపినటువంటి కుల సర్వేలు ఏవైతే ఉన్నాయో రెండింటికి డిఫరెన్సెస్ చెప్తూ పబ్లిక్లోకి వెళ్ళాలంటూ కూడా ఒక దిశానిర్దేశం అయితే బీజేపీ నేతలకు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అజయ్.